దేవుడు అంటున్నాడు కదా, నీ శత్రులను నేను మిత్రులుగా చేస్తా నీవు మారితే. ఆమేన్. నిజంగా నువ్వు ఆయన ప్రేమను పొందితే. నీ సహోదరుని ద్వేషించచ్చు, నేను క్రీస్తును ప్రేమిస్తున్నా అంటే అబద్ధం అంటున్నాడు దేవుడు. నువ్వు అబద్ధికునిగా బతకడం దేవునికి ఇష్టం లేక ఈ రాత్రి వేళ ఆయన ఆకర్షణీయమైన మాటలతో మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ గాడ్. ఏకవద్దులే, ఆయన ఆకర్షిస్తున్నాడు ఆయన ప్రేమ చేత. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. ఇలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారు? యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ప్రైజ్ గాడ్. మన దేవుని పిల్లలం, దేవుని జనాంగం, ఈ లోకం నుండి వేరు చేయబడిన వారు, పరిశుద్ధులుగానే, నీతిమంతులుగానే, యథార్థవంతులు యథార్థంగానే, చెడుతనమును విసర్జించిన వాడుగానే యోబులాగా బ్రతికితే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య తన ప్రేమను చూపించాడండి శత్రువు పైన, బంధించిన వాడిపై. ఆయన గజ దొంగలాగా బరబ్బా అయితే కావాలని కోరుకున్నారు, కానీ నీతిమంతుడైన, ప్రేమ కలిగిన, దయ కలిగిన, అద్భుతాలు చేసిన, ఆశ్చర్యకార్యాలు చేసిన యేసయ్యను కొరడాలతో కొట్టండి అన్నారు. ప్రధాన యాజకులు, పెద్దలను ఆయన ద్వేషించారు. బరబ్బా అనబడగా గజ దొంగ. ఆ గజ దొంగ కావాలంట, క్రూరుడు, మూర్ఖుడు, అలాంటి వాడు కావాలనుకుంది ఈ లోకం. నీతిమంతుడైన దేవుణ్ణి ఎదురు చూస్తున్న మెషేని వారు అంగీకరించలేకపోయారు. అందుకే తోమాతో దేవుడు అన్నాడు కదా, ఇదిగో చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఎంతమంది మనం చూసేసేది చూసామా? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకేయులు చూశారు, ప్రధాన యాజకులు చూశారు, వారు నమ్మలేదు. ఇజ్రాయేల్ చూశారు, నమ్మలేదు. కొంతమంది ప్రక్కనే ఉన్న తోమా కూడా నమ్మలే. ఎంత దారుణం! సంఘానికి వస్తున్న దేవుని బిడ్డలే దేవుడు ఏంటో ఇంకా తెలియదు, గుడ్డోళ్ళలాగా బతుకుతున్నారు. అస్సలు తెలియదు దేవుడు అంటే. ఈ రాత్రి 12 అయిన పర్వాలేదు, మిమ్మల్ని వదిలిపెట్టేది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దొరికారు కదా దేవునికి. ఆమేన్. దొరికిన వాడిని వదిలిపెడతారమ్మ? ఊరంతా తిరిగి వచ్చి మీ అబ్బాయి దొరికాడు అనుకో, అమ్మ ఇక వదిలిపెట్టకూడదు. దేవునికి దొరికాం మనందరం. ఆమేన్, హల్లెలూయా. ఆయన సిలువలో వేలాడుతూ, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదయా అని తన ఆత్మను అప్పగించి 7 మాటలు పలుకుతూ నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి ఆయన ప్రాణం విడవగా, వీడు బతుకున్నాడా చచ్చాడా అని చూడటానికి బల్లెమ్మతో డొక్కలో పొడిచారు. డొక్కలో పొడిచినప్పుడు ఆయన రక్తము ఆ పొడిచిన వాణ్ణి కంటి మీద పడినప్పుడు వాడు చూపు పొందాడు. అంటే వాడు గుడ్డివాడు, చూపు లేనివాడుగా ఉన్నాడు. ఆయన రక్తము ద్వారా ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆమేన్, హల్లెలూయా. యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను. సంహారమునే తప్పించెను యేసు రక్తము, రక్తము, రక్తము.
రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. హల్లెలూయా. యేసయ్య రక్తం ఎంత గొప్పదండి. కోడెల రక్తం వలన ఆయనను, ఎద్దుల రక్తం వలన ఆయనను, ఏం లేదంటే పొటేలు రక్తం వలన ఆయనను, పావురం రక్తం వలన ఆయనను, ఏ రక్తం వలన ఆయనను ఏం లేదు, పాప విముక్తి లేదు. యేసు రక్తమే, ఆయన బలియాగమే, ఆయన పునరుద్ధానమే మనల్ని విమోచించింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో అన్నాడు కదా, నేను విమోచించున్నాను, పేరు పెట్టి పిలుచున్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. ఎవరు చెప్పాలా? ఎవరు? మనల్ని విమోచించాడు ఆయన. మన పేరు పెట్టి పిలిచాడు, ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. మరి ఎందుకు అపవాది సొత్తుగా మారిపోతున్నాం? అపవాది పేరును ఎందుకు పదే పదే పలుకుతావు? క్రీస్తు పేరును పలకకుండా. అమ్మో సైతాను రాత్రి నీడలాగా వెళ్ళింది అయ్యగారు. సైతానికి భయపడినంత భయం దేవునికి భయపడితే ఎంత బాగుంటుందండి. వాడేం చేయగలడు? మనకు తోక. వాడి తలను దేవుడు చెత్త కొట్టేశాడు కదా. ఆయన శిలువ మరణ పునరుద్ధానం చేత వాడి తలను చెత్త కొట్టాడు ఆయన. అపవాదికి భయపడాల్సిన పని లేదు, అపవాదికి చోటు ఇవ్వాల్సిన పని లేదు, అపవాది క్రియలు జరిగించాల్సిన పని లేదు. ఎందుకంటే క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించాడు ఆయన, సొత్తుగా మార్చుకున్నాడు, ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఇప్పుడు మనం దేవుని పిల్లలం. మనం ఎవరు అంట చెప్పాలా? మేము దేవుని బిడ్డలు అన్నవారు 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఘాటిగా బిగ్గరగా ఉజ్జీవంగా మొహంలో బాధ అంతా పక్కన పెట్టి చెప్పండి, నవ్వుతూ చెప్పండి. హల్లెలూయా. యేసే రక్తము ఆ కంటిలో పడగానే ఆ సైనికుడికి చూపు వచ్చిందండి. ఎంత ప్రేమ అండి. శత్రువులను ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తును ప్రేమిస్తున్న మనము శత్రువును ప్రేమించకుండా ఉండం, అసలు శత్రువులే లేకుండా చేసుకుంటాం. శత్రువు ఒక్కడే. మనం పోరాడున్నది చెప్పాలా? మనం పోరాడున్నది అంధకార సంబంధమైన దురాత్మలతో పోరాడుతున్నాం. అపవాదితో పోరాటం మనకి. మన తండ్రికి విరోధి ఎవడో వాడితో పోరాటం మనకి. దేవుని కొరకు నిలబడితే మేము దేవుని కొరకు శూర కార్యములు జరిగించదు అంటున్నాడు భక్తుడు. ప్రైజ్ గాడ్. దేవుని కొరకు ఏం చేయాలి? నువ్వు గొప్ప సైనికుడిగా, యుద్ధ వీరుడిగా, విశ్వాస వీరుడిగా దావీదు వెళ్ళినట్టు గొలియాతు మీదకి రోషంతో వెళ్ళాల. రోషం లేదు. ఉప్పు కారం అయితే తింటాం కానీ రోషం లేదు. ఉప్పు కారం తింటే రోషం రాదు. ఉప్పు కారం తింటాం, ఈ లోకానికి సంబంధించిన రోషం, పాపం, ఆవేశం వస్తుంది. దైవ సంబంధమైన రోషం ఏలి ఎలాగ ఉండాలి నీకు? ఆమేన్. ఒక్కడే దేవుని పక్షాన్ని నిలబడుతున్నాడు. యెహోవా బలిపీఠము పడద్రోయబడి ఉంది, అది ఇప్పుడు నిలబెట్టబడాలా. దేవుని పక్షాన్ని ఒక్కడు చాలండి, గుంపులు అక్కర్లా. ఏలే నిలబడగా ఆయన తట్టు, దేవుని తట్టు అనేక మంది వచ్చేసారు. ప్రైజ్ లార్డ్. శత్రులను హత మార్చగలిగిన కృపను దేవుడిచ్చాడు. దావీదు రోషముతో దేవునిని సున్నతి లేనివాడు ఈ ఆయన ప్రజలను దూషించడానికి వాడికి ఎంత ధైర్యం, వాడు సవాల్ చేయటానికని నిలబడుతున్నాడు. వీటిలోకి వెళ్ళి 5 రాళ్ళ వేరి ఒకటంట ఒడిసెల్లో పెట్టుకొని గిర 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 తిప్పి ఏం చేస్తున్నాడు? అమ్మో నా వల్ల కాదు అట్లే. పిరికివాడిగా ఉండదు క్రైస్తవుడు. మైటీ లార్డ్. ఆయన ప్రేమను నిజంగా నువ్వు పొందితే పిరికివాడిగా ఉండవు, అసమర్థుడిగా ఉండవు. శద్రగమే శబ్దగోలు వలె మాట్లాడుతూ రాజు సహితం దేశమంతయు రక్షించబడినట్లుగా. ఆమేన్. మన గ్రామమంతయు చుట్టుపక్కల గ్రామాలన్నీ రక్షణ పొందునుగాక నీ ద్వారా. దావీదు ద్వారా, ఏలియా ద్వారా దేశాలే మారిపోయినాయండి. శద్రగమే శబ్దగోలు ద్వారా దేశాలే మారిపోయినాయి. నిజంగా ఆయన ప్రేమ తెలిసిన వాడు ఇలా నిలబడతాడండి భక్తుల్లాగా. దేవుడికి మహిమ కలిగేలాగా బ్రతుకుతాడు. నిజంగా ఆయన ప్రేమను పొందినవాడు శత్రువుకి భయపడ్డాడు అస్సలు. వాడు ఏమన్నా కావచ్చు, ఈ లోక అధికారి కావచ్చు,
మనకంటే శక్తివంతుడు కావచ్చు, కానీ ఆయన శక్తిని ఆశ్రయిస్తున్న వారు శక్తిమంతులై ప్రభావంతులై ఆ మహిమతో నింపి ఉన్నవారు నిలబడగా శత్రు సైతానుడు గొలియాతు వలె పడిపోతాడు. ఇవాళ ఒక వీడియో చూశాను. ఒక కుటుంబం ప్రభునందు విశ్వాసం ఉంచింది, అన్యజనులు. వారి కుమారుడు బలహీనుడే చనిపోయే పరిస్థితులు ఉంటే ఆ బ్రతికాడు విశ్వాసం ఉంచినప్పుడు. దేవుని పిల్లలు చెప్పగా, దేవుని పిల్లలు చెప్పినప్పుడు అన్ని జనులు విశ్వాసం ఉంచి వారు రక్షణ పొంది బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా జీవిస్తుండగా వారు ప్రభు కొరకంట పైన రూమ్ కట్టించారండి ప్రార్థనలో గడపడానికి. అయితే పైన ప్రార్థన చేస్తున్నారు, కింద వీళ్ళు ఉంటున్నారు. ప్రార్థన గది దేవుని కోసం కట్టించారు, కింద ఈ కుటుంబం జీవిస్తున్నారు. ఒక రాత్రి వేళ శబ్దం వినబడిందంట. ఏంటని తలుపు చూస్తే ఒక దురాత్మ వచ్చిందంట. ఓమో దురమాత్మని తలిపేశాడంట. ఏసయ్యా ఎక్కడ ఉన్నావు ఏసయ్యా, నీకోసం ఒక గదిగుడు కట్టించాం కదా ఏసయ్యా, నువ్వు ఎక్కడున్నా ఆయన అని ఏడుస్తుంటే ఆ రాత్రి గడిచిపోయింది భయంగా. రెండో రోజు మరలా అర్ధరాత్రి శబ్దం వినబడుతుంది. వినబడుతుండగా చూస్తే 5 దయ్యాలు వచ్చినాయి అంట. మళ్ళీ భయపడి తలుపేసి లోపల ఏడుస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు ఏసయ్యా, అసలు ఉన్నావా? అయితే మరలా కొద్దిసేపటికి 2-3 రోజున మళ్ళా శబ్దం వినబడితే చూస్తే పెద్ద దయ్యం ఉందంట. వాడి వెనక వానికి సంబంధించిన సమూహం ఉందంట. బాబు ఇక నా పని అయిపోయింది. ఏడుస్తున్నాడు గదిలోకి వెళ్ళి. తలుపు తీయటానికి ధైర్యం చాలట్లా. అవన్నీ ఇంట్లోకి వస్తాయి. దేవునికి గది ఇవ్వడం కాదు, నీ కుటుంబానికి నీ ఇంటికి ఆయన అధిపతి ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఆయన ప్రేమలో నువ్వు ఉంటే ఆయన నీకు అధిపతి ఉంటాడు. నా హృదయం ఇచ్చేసానుగా అంటే సరిపోదు. నీ దేహము దేవాలయముగా మారిపోవును గాక, నీ ఇల్లు దేవుని యొక్క కుటుంబముగా వర్ధిల్లును గాక. దావీదు అంటున్నాడు, అయ్యా నీ నా యందునగా నీ దాసునైనా నేను అడుగుతున్నానయ్యా, నీ దాసునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆస్వాదించో, కోరుకుంటున్నట్లుగా కోరుకో. ఆయన నీ ఇంట్లో ఉండాలి, కానీ ఆయన కోసం గది కడితే సరిపోదు, ఆయన కోసం ఏదేదో చేస్తే సరిపోదు. నీ హృదయము, నీ కుటుంబము, నీ యొక్క ఇల్లు నువ్వు నివసిస్తుంది దేవుని యొక్క మహిమతో నింపడాలి. ఆ నుండే స్థలముగా నీ ఇల్లు మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆయన ప్రేమిస్తే ఆయనకి స్థానం ఇస్తున్న నీవు ఆయనే అధిపతి ఉండాలని కోరుకుంటా. అప్పుడు అన్నాడంట, అయ్యా నన్ను క్షమించి, పొరపట్టేయండి, నీకోసమైతే గది కట్టించాను కానీ సత్యాన్ని గ్రహించలేను, గుడ్డివాడినై ఉన్నాను, నీ ప్రేమ ఏంటో నేను అర్థం చేసుకోలేకపోయాను, అయ్యా నన్ను క్షమించు తండ్రి, ఇక మా ఇంటికి నాకు నువ్వు అధిపతివై ఉండయ్యా అని అడిగినప్పుడు ప్రార్థన చేయగా 4వ రోజు దయ్యం కనబడుతూ, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాని క్రియలు కనపడితే ఒట్టు, వాని తంత్రములు, వాని అగ్నిబాణములు ఎప్పుడు ఏలుబడిచేలా కుటుంబాన్ని. ప్రైజ్ గాడ్. ఆయన ప్రేమను పొందిన వాడిలో దురాత్మ శక్తులు ఏలుబడి చేయవని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, యేసయ్యను బంధించి రాత్రంతా హింసించి ఎప్పుడు సంబంధాలు లేని రోజులు ఆ దినమందు స్నేహితులైపోయి సంతోషపడుతూ అక్కడికి అన్యాయంగా ఆయనకు తీర్పు తీరుస్తూ పంపిస్తున్న రాత్రి వేళ పొంతి పిలాతు యొద్దకు తీసుకొచ్చారు, రోమా చక్రవర్తి దగ్గరికి. యేసయ్య వారు నేరారోపణ చేస్తున్నారు యేసయ్య పైన. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు అందరూ కూడాను ప్రజలను రెచ్చగొడుతున్నారు. దైవజనుడి ద్వారా సంఘానికి దేవుడు ఏమైతే బోధిస్తున్నాడో ఆ గ్రహింపు, ఆ వివేచన సంఘం కలిగి ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. అబద్ధ బోధల కాలంలో మనం ఉండవు. జాగ్రత్త. ఈజీగా దారి తెప్పిస్తారు. ఒక్కరో రక్షించబడ్డాడు. అంతకుముందు గంజాయి బ్యాచి, బ్లేడు బ్యాచి, భయంకరమైన వ్యక్తి. ఆ కుర్రోడు ఒకసారి ఏదో డిసెంబర్ మాసంలో మా చర్చి దగ్గర ఆ కరెంట్ లైన్స్ ఉంటాయి కదా, లైట్లు సీరియల్ లైట్లు లాగేశాడు తాగొచ్చి. ఆ రాత్రి నేను నా కుటుంబం ప్రార్థన చేశాం. ఇలా అల్లజడి సృష్టించాడంటయ్యా, భ్రష్టత్వంలో ఉన్నాడయ్యా, గంజాయి బ్యాచిగా ఉన్నాడయ్యా, బ్లేడ్ బ్యాచిగా ఉన్నాడయ్యా, నువ్వు రక్షించున్నాయనా అని ఆ రాత్రి అంతా 2 గంటల ఆ కుర్రోడు కోసం ప్రార్థన చేశాం. ఉదయాన్నే చర్చి దగ్గరకు వచ్చారు, ఫోన్ చేశారు, పాస్టర్ గారు ఒకసారి రండి వాళ్ళ అమ్మగారు చేసింది. వెళ్ళి చూస్తే ఈ కుర్రోడు ఉన్నాడు. రాత్రి కదా రణరంగం సృష్టించింది అని అనుకుంటూనే కూర్చునగా, ఏంటయ్యా నీ ప్రణాళిక ఈ కుర్రోడు విషయంలో,
ఏంటయ్యా అనుకుంటూ కూర్చుంటే ఆ మంట ఉంది కదా, అయ్యా రాత్రంతా వాడు రాత్రి ఆ పని చేశాడు మందిరం దగ్గర, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నిద్రపట్టలేదయ్యా వాడికి. గలిబిలయ్యా, కలవరంతో పడుకున్నాడయ్యా, నేను తప్పు చేశాను అంటున్నాడయ్యా, వాడు పొరపాటు చేసుకున్నాడయ్యా, అయ్యగారు క్షమించండి. వాడు బాప్టిజం తీసుకుంటాడంట, ఆ బంధకాల నుంచి విడుదల పొందుతాడంట అని చెప్పినప్పుడు నా హృదయం ఎంతో సంతోషించి. ఆమె హల్లెలూయా. దైవజనులుగా మేమే ఎంత సంతోషిస్తే పరలోకమందున్న జీవం కలిగిన దేవుడు ఎంత సంతోషపడతాడు. ఒక పాపి రక్షణ పొందితే దేవదూతలు హర్షిస్తూ గాన ప్రతిగానంతో దేవుని మహిమపరుస్తాయి అంటండి. ఆమేన్ హల్లెలూయా. ఆ రీతిగా కుర్రవాడు 3 దినాలు ఉపవాసం ఉంచి మందిరంలో ఆదివారమున ఆరాధన అయిపోయిన తర్వాత అందరి ముందే బాప్టిజమునిచ్చినప్పుడు జీవించాడు, బాగానే ఎదుగుతున్నాడు. అయితే అతను ఏమైందంటే, ఒక దినాన ఈ సత్యం మీకు చెప్పాలి, సేవకుల మీద ఈజీగా అలుగుతారు విశ్వాసం, కొత్త విశ్వాసం, అనుభవజ్ఞులు అలగరు. ఏంటి అంటే, మందిరంలో బలారాధన ఇచ్చేటప్పుడు మా దగ్గర ఎలా కూర్చుంటారంటే, ఇక్కడ నుండి అక్కడి వరకు సమూహంగా అటు ఇటు కూర్చుంటారు. మేము నడిచి వెళ్ళి ఇవ్వడానికి అవకాశం ఉండదు. అందుకేమవుద్దంటే మేము ఎలా చేస్తామంటే, అవకాశం లేక కూర్చున్న వారికి ప్రార్థన చేసి రొట్టెను ద్రాక్షారసం అందిస్తే అలా లైన్ ప్రకారం ఎవరైతే ప్రభు బల్లో చేస్తారో అలా పాస్ చేస్తూ వెళ్తూ ఉంటారు. చివరి వరకు బయట కూర్చున్న వాళ్ళకు కూడా ప్రభు బల అందిద్ది. ఇంకెవరికైనా రాకపోతే చెప్పనని మేము దైవజనులు చెబుతాం కదా, అలా చెప్పాను. అది వినలేదు ఆ కుర్రోడు. వినకుండా ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత, అన్న నాకు మరి బల్ల ఇవ్వలేదేంటి అన్న అంటున్నాడు. అదేంటి తమ్ముడు నువ్వు తీసుకోలేదా? అదేంటి నీ వెనకాల నీ లైన్లోకి వస్తుంది కదా, ముందు వాళ్ళ లైన్లో తీసుకుంటే తర్వాత మీకే కదా వచ్చేది, నీ పక్కన వాళ్ళు కూడా తీసుకున్నారు కదా, నువ్వెందుకు తీసుకోలేదంటే అన్న నేను ప్రార్థనలో ధ్యానంలో ఉన్నాను. సరే తమ్ముడు అని చూసే లోపల ఏమైందంటే, పాస్టర్ గారు ప్రభు బలను ఇంటికి తీసుకెళ్ళిపోయారు. సరే తమ్ముడు నేను మరి ఇంటికి వెళదాం పాదా, ఎక్కడైనా తీసుకోవచ్చు, ప్రభు మందిరంలో కుదరలేదు కాబట్టి ఇంటికి వెళ్ళి తీసుకుందాం అంటే, సరే అన్నాను. వచ్చాడు, మోకరించన్న, తను పశ్చాత్తాపడ్డాడు ప్రభు దగ్గర. రొట్టె ద్రాక్ష రసం మా ఇంటి దగ్గర ఇచ్చాను. ఇచ్చిన దగ్గర నుండి ఆ కుర్రోడిని సైతాన్ ఏం చేసింది తెలుసా? పాస్టర్ గారు నాకు బల్ల ఇవ్వలా, నన్ను పట్టించుకోవాలా, మందిరంలోకి తెప్పించానా, మందిరంలో ఇవ్వాలి కదా అంటే ఈ వాక్యాలు వింటూ ఉంటాడు కదా. అవకాశం లేనప్పుడు ఏం చేస్తారు? ఇంటింటా రొట్టె ఇచ్చారు కదా. ఆ కుర్రోడు అలాగ మైండ్లో పెట్టుకొని మందిరానికి రాకుండా ఆగిపోయి లైవ్ ప్రోగ్రామ్స్ ఫోన్లో చూస్తా గంటలు గడుపుతా, నన్ను సందేహాలు అడుగుతుంటే సందేహాలు చూపుతా నేను అతన్ని ప్రోత్సహిస్తుండగా 1 నెల వచ్చాడు. ఇప్పుడు 4వ నెల బాప్టిజం పొంది తను ఇంతవరకు మందిరానికి రావట్లా. ఏంటి అలా చేస్తున్నామంటే, పాస్టర్ గారు నాకు బల్ల ఇవ్వాలా, నేను రాను అంటున్నాడు. ఒక దైవజనులుగా మాకు ఎలా ఉంటుంది చెప్పండి? అందరి మీద అలిగినట్టుగా దైవజనుల మీద అలక్కండి, మంచిది కాదు, ఆశీర్వాదం కాదు, క్షేమం కాదు మీ కుటుంబాలకు. దైవజనుడు ఏం చేయగలరు? దైవజనుడు ప్రతి వ్యక్తిని కూడా గమనిస్తూ ఉంటాడు, వారి కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాడు. దైవజనుడు ప్రోత్సహిస్తాడు. ఎవరికి బాగోపోయిన ఫోన్ రాగానే టక్కమని పరిగెత్తుకొచ్చేది డాక్టర్ కాదు, దైవజనుడు. మరి దైవజనుడి మీద ఎందుకని నిర్లక్ష్యం? దైవజనుడి గురించి ఎందుకు సంభాషణ? దైవజనుడి మీద ఎందుకు సనుగుడు గొనుగుడు? దైవజనుడికి ఎందుకు విరోధంగా బ్రతకడం? దేవునికి ఎందుకు విరోధంగా దురస్తులుగా బ్రతుకుతున్నారు చాలా మంది, లేనిపోని అన్ని పెట్టుకొని. వాళ్ళంటేనే ఇష్టం ఆయనకి, మేమంటే అసలు ఇష్టం లేదు. ఈరోజు ఇంకా దారుణమైన మాట నా కుర్రోడు నుండి, ఆ కుర్రోడు డైరెక్ట్ మాట్లాడలా, నాకు తెలుస్తా ఉన్నాయి. ఆ మాట వినేసరికి నాకు ఇంకా గుండె పగిలింది. ఆయన అపవాది పెట్టే ఈ తలంపులకి, వాడి మాటలకు నేను చోటు ఇవ్వద్దని కూర్చొని మోకరించి ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నా అండి. మీరు ప్రార్థన చేయండి, అలాంటి పరిస్థితులు ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. మందిరానికి రాకుండా నిర్లక్ష్యంగా ఉండి బయట ఎక్కడెక్కడికి వెళుతూ, లేకపోతే మందిరాన్ని దేవజనులు వదిలిపెట్టి ఆ లైవ్ ప్రోగ్రామ్స్ ఆ కరోనాలో జరిగిపోయింది, అది ఇప్పుడు అవసరం లేదు. ఇప్పటికి కూడా అదే ఫాలో అయ్యే వాళ్ళు పిచ్చోళ్ళు ఉన్నారు. రకరకాల వర్తమానాలని ఏం అర్థం కాక ప్రభుకి భ్రష్టులుగా కనబడుతున్నారు, దురస్తులు అయిపోతున్నారండి, తప్పిపోయిన కుమారుల్లాగా అయిపోతున్నారు. దేవుడు యేసునామములో అలాంటి వారందరినీ క్షమించి బుద్ధి తెప్పించి ఆయన సన్నిధికి నడిపించును గాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ రీతిగా గమనించినప్పుడు దేవుడు ఆయన వారందరూ కూడా దారి తప్పిపోయి ఆయన ఆ రీతిగా హింసిస్తుండగా వారిని క్షమిస్తున్నాడు, మౌనంగా ఉంటున్నాడండి. పొంతి పిలాతుడు ఎదుట మౌనంగా ఉన్నాడు ఆయన. ఆ గలిలయుడు నువ్వేనా, ఆ నజరీయుడైన యేసు నువ్వేనా అంటే నేనే, దేవుని కుమారుడు నువ్వేనా నేనే. వారు రకరకాల దూషణలు నేరారోపణలు చేస్తున్నా ఆయన మౌనంగా ఉన్నాడు. మనలో ఒక మాట అంటేనా 2 చెంపలు వాయిస్తాం. మనల్ని అంటే మనం ఒప్పుకుంటామా? ఎంత మాట అన్నాడు ఆ వ్యక్తి, ఎంత మాట అన్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరి మాటను పట్టించుకోలేదండి. ఆయన ఎందుకు వచ్చాడు, తండ్రి చిత్తం ఏంటో, తండ్రి అప్పగించిన బాధ్యత ఏంటో అది నెరవేర్చడానికి ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మౌనంగా ఉండడం వలన పొంతి పిలాతు అంటున్నాడు కదా, ఇతనిలో ఏ నేరము కనబడట్లా, ఏ దుష్కార్యము కనబడట్లా, ఇతను దోషిగా నాకు కనబడట్లేదు అంటున్నాడు పొంతి పిలాతు. భార్య చెప్పిన మాట గ్రహించి ఇతడు నీతిపరుడు. ఆమేన్. దేవుడు నీతిపరుడు, నీతిపరుడుగా, పరిశుద్ధుడిగా, నిందారహితుడిగా పొంతి పిలాతు తన భార్య గ్రహించారండి. ఆ నీతిమంతునికి జోలికి పోవద్దు, పోయావా మన పుట్టగతులు ఉండవు. జాగ్రత్త, జాగ్రత్తగా తీర్పు అంటే ఇదిగో ఆయన రక్తం మా మీద లేకుండా గాక రక్తాపరాధం అని చేతులు కడుక్కొని అప్పగించేశాడు. వారు ఎంత చెప్పినా ఆ యేసయ్యను ఎంత తప్పించాలని ఆలోచన చేసినా వారు అంగీకరించబోవడం వలన ఇతనిలో ఏ నేరోపణ లేకుండా, ఇతనిలో ఏ లోపము లేని వాడై చేతులు కడుక్కొని వారికి అప్పగించేసి. పొంతి పిలాతుకు యేసయ్య కనబడింది తెలుసా? ఆయన వ్యక్తిత్వం కనబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య వ్యక్తిత్వం ద్వారా పొంతి పిలాతును ఆకర్షించుకున్నాడు దేవుడు. ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదండి. క్రీస్తు బిడ్డలు కూడా అదే వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా ఒక్క 5 నిమిషాలు. థ్యాంక్ యూ. ఇక్కడ గమనించినట్లయితే 2వ మాట, పరమగీతాలు 1వ అధ్యాయం 4వ వచనంలో 2వ మాట, మేము నీ వద్దకు పరిగెత్తుకుని వచ్చేదాం. ఆమేన్, హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులు ఆయన పిలుపుని విని, ఆయన వాక్కుని అనేకులు ఆయన వద్దకు పరిగెత్తుకొని వచ్చారు. అనేకులు పరిగెత్తుకొని వచ్చారు. ఎందుకంటే నేడనేది మనకు ఉండగానే ఆ రక్షణ విలువను గ్రహించిన వారమై మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలములు ఫలించడానికి. అందుకే జక్కయ్యని పిలిచిన యేసయ్య అంటున్నాడు కదా, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆమేన్. రక్షకుడని యేసయ్య ద్వారా రక్షణ నీ ఇంటిలోనికి వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంటిలోని వారందరూ కొర్నేలి కుటుంబాలే ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడి ఆయన ఆత్మశక్తితో నింపబడుదురు గాక. శరసాల నాయకుడి కుటుంబము, అయ్యా నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలని అడిగినప్పుడు పౌలు అంటున్నాడు కదా, ఇదిగో ప్రభునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ప్రైజ్ గాడ్. ఇంటి వారందరూ రక్షణ పొందాలి. ఆయన రక్షణ సువార్త వినబడుతుండగానే మనము ఆ రక్షణ కర్త అయిన ప్రభు యొద్దకు పరిగెత్తుకొని రావాలండి. పింఛన్ వచ్చిందంట. 2 సంవత్సరాలుగా ప్రయత్నించారు మా ఊర్లో వాళ్ళు. ప్రయత్నిస్తే 2 సంవత్సరాల తర్వాత పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయండి అన్నారు. మేము వచ్చిన కొత్తలో అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ఒక 10 మందికి నూతనగా ఈ నెలలో కొత్త పింఛన్లు వచ్చినాయి. వాళ్ళ సంతోషానికి అవధులు సంతోషంగా ఉన్నారు. డ్వాక్రా రుణమాఫీ అయిందంటే ఇక సంతోషం ఎగిరి గంతులేస్తాం. విద్యా పథకం వచ్చిందంటే
తల్లికి వందనం వచ్చిందంటే ఆగుతాం మనం? సండే అయినా సరే మండేలాగా వెళ్ళిపోతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొద్దకు ఎలా రావాలంట? మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదాం. అనేకులు ప్రభు యొద్దకు పరిగెత్తుకొని వస్తున్నారండి. ఏదో మేలు పొందాలని, అద్భుతాలు జరగాలని, స్వస్థతలు రావాలని, వివాహం కావాలని, జాబ్ రావాలని, అమెరికా వెళ్ళాలని, హృదయం మార్పు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, మేలు జరగడానికి ప్రభు యొద్దకు వస్తున్నారు. అందరితో పాటు ఉద్రేకంతో నమ్మి బాప్తిసం పొందుతున్నారు. ఆ నమ్మిక సరిగా ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, ఆత్మలో రక్షణ కార్యం జరగదు, హృదయంలో మారు మనసు ఉండదు. దానికి తగినట్టుగా బాప్తిజాన్ని పొందుతారు. ఏదన్నా చెడు జరగానే, ఏదన్నా శ్రమ రాగానే, ఏదన్నా శోధనలు రాగానే ఏబులాగా నిలబడే వాళ్ళు కనబడట్లా. ఎంత పరిగెత్తుకొచ్చారో అంత త్వరగా ప్రభుని విడిచిపెట్టి వెళుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు అలాంటి వారు కానందుకు దేవునికి మహిమ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదమయ్యా. ఆమేన్. ఇంటిలోని వారందరూ ప్రభు సన్నిధికి సమయం అయిందంటే పరిగెత్తుకొని రావాలా. గమనించినప్పుడు రెండవది ఏంటంట? ప్రభు యొద్దకు పరిగెత్తుకొని రావాలి. ఆ రక్షణ స్వార్థ వినబడుతుండగానే లోబడాలి. ప్రభు మహిమార్థమై జీవించాలి. దేవుని సన్నిధిని ఆనందించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లేవియాకాండం 21 అధ్యాయం 18లో కొన్ని ఉన్నాయి, చూద్దాం. ఎవరు ఆయన వద్దకు పరిగెత్తుకు రాగలరంటే కళంకము లేనివారు, మచ్చైనను డాగైనను కళంకములైన లేని వారు ప్రభు యొద్దకు వస్తారు. అలాంటి వారు ఇక్కడ కింద లైన్లో 3వ మాట ఏమంటున్నాడంటే, అంతాపురంలో నుండి రాజు అంతాపురంలోనికి మమ్మును చేర్చును అని ఉంది కదా, పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనంలో. రాజు తన అంతాపురంలోనికి మమ్ములను చేర్చును. ఎంతమంది విశ్వసిస్తున్నారు ఆయన అంతాపురంలోకి మనల్ని చేర్చుకోబోతున్నాడు? 2 చేతులు ఉన్నవారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిగెత్తుకుని వచ్చే వాణులు ఏముండాలంటే రాజు రాబోతున్నాడు. షోలమీతి అంటుంది కదా, నేను నల్లని దానినే కానీ ద్రాక్ష తోట కావలి ఉండి ఎలా తయారయ్యా. మేము ఎలా తయారవు? మీకోసం ఎలాగో తయారవుతాం విచిత్రంగా. అందరికి విచిత్రంగా, వికారంగా కనబడతా ఉంటాం. ఎందుకని? రాజు యొద్దకు మిమ్మల్ని నడిపించడానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను నల్లని దానినే కానీ నేను సౌందర్యవంతురాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మునుపు నల్లని దానినే, చీకటి ఏలుబడి చేసింది, లోకమే నన్ను ఏలుబడి చేసింది. అపవాది బంధకాల్లో ఉన్న అపవిత్రుడుగా బ్రతిగా రక్షణ పొందక మునుపు నేను నల్లని దాన్ని. అప్పుడు ఇప్పుడైతే ఆయనను బట్టి, రోజును బట్టి సౌందర్యవంతురాలను అయిపోయాను. ప్రైజ్ లార్డ్. ఎంతమంది సౌందర్యవంతులుగా ఉండాలనుకుంటున్నారు ప్రభు కొరకు? సౌందర్యవంతులుగా యేసు నామములో సంఘము మారును గాక. నువ్వు సౌందర్యంగా మారితేనే రాజు ఆకర్షించుకొని నీ ఆయన వద్దకు పరిగెత్తుకొని వచ్చిన నిన్ను ఆయన మరొక ఆయన వచ్చు దినమున అంతాపురంలోనికి నిన్ను చేర్చుకుంటాడు. అది షూషాను కోట. అర్థహశస్త రాజు ఓస్తికి గర్వించినదై వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు స్వయంవరాన్ని ప్రకటించగా అనేక మంది రాజకుమార్తెలు వచ్చారు, అందగత్తెలు వచ్చారు, విలువైన వస్త్రాలు, ఆభరణాలు ధరించిన వచ్చారు. అయితే హేగే యొక్క వస్త్రధారణ ప్రకారం అలంకరింపబడిన ఎస్తేరు ఎక్కడో ఉన్న రాజు వచ్చి, అర్థహశస్త రాజు అందరం చూస్తా ఉన్నాడు. చూసి చివరికి ఎస్తేరు కనపడింది. ఆమె ఎస్తేరుని చూడగానే ఎస్తేరు ఆకర్షించబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ఆకర్షించిన దేవుడు, ఆయన వద్దకు పరిగెత్తుకొచ్చిన ఆయన మనల్ని అంతాపురంలోకి తీసుకెళ్ళడానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉండగా పరిశుద్ధ ఆత్మల ద్వారా మనం ఎలా ఉండాలా? మనల్ని చూసి పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తు వారు ఆకర్షించాలి. మనం ఆయన దృష్టి మనమే పడేలాగా చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా.
ఆయన దృష్టి ఎవరి మీద పడాలా? చెప్పండి, నా మీద పడాలి. చెప్పండి అమ్మ గట్టిగా, బిగ్గరగా. నా మీద పడాలా, నా మీద పడాలా, ఆయన దృష్టి నా మీద పడాలా. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకును గాక. ఆ వస్తుకి బదులు ఎస్తేరును రాజుగా రాణిగా కిరీటం పెట్టి తన ఇంటికి, తన హృదయానికి, తన కుటుంబానికి, దేశం మొత్తానికి 120 సంస్థానాల మీద, సారీ అండి, థ్యాంక్ యూ, 127 సంస్థానాల మీద ఆమెను మహారాణిగా చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దీనులను పైకి లేపే దేవుడు ఆయన గణపరిచే దేవుడు. అతడు నా నామము ఎరిగాడు గనక నేను అతనికి గణపరుస్తా. ఈ రాత్రి ఆయన ఇచ్చే ఘనత నీకు కావాలా? ఆ బహుమానం నీకు కావాలా? ఆ పరలోక ఆనందం నీకు కావాలా? ఆ యొక్క స్తుతించి ఆరాధించే యోగ్యత నీకు కావాలా? ఆ కృపను పొందాలి, ఆ మహిమను పొందాలి అంటే నిన్ను నీవు ఆయన ఆకర్షించుకునే స్థితిలో నువ్వు కనబడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మనల్ని కూడా ఆకర్షించునుగాక, తన అంతఃపురంలోకి మనం చేర్చునుగాక. అయితే కళంకమైనను, ముడతైనను, డాగైనను లేనిదై ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. పెళ్లి కుమారుడు ఎవరిని వివాహం చేసుకుంటాడంటే కన్యకను, పిల్లల తల్లిని కాదు. నా మాట అర్థమైందా? పెళ్లి కుమారుడు ఫ్రెష్గా వివాహం చేసుకునేవాడు, ఏ తప్పు చేయనివాడు, తల్లిదండ్రుల ఆధీనంలో నడిపించబడినవాడు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు? కన్యక కావాలా? చెడిపోయి పాడైపోయింది కాదు. దేవుడు మనల్ని కూడా అదే రీతిగా చూడాలనుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఏ కళంకం లేని వారిగా యేసు నామములో ఉందుము గాక.